ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అదేమనగా, అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను. మన యేసు ప్రభు వారు ఈ యెషయా గ్రంథము 53:8 చెప్పిన వాగ్దానం ప్రకారము ఇది ఒక ప్రవచన వాక్కుగా బయలుపరచబడింది. దేవుడు రాకముందే ఆయన జన్మించకముందే ఆయన ఎలాగ మరణం పొందుతాడో, ఎందుకు మరణం పొందుతాడో అనేది యెషయా ప్రవక్త ద్వారా ఈ యొక్క ప్రవచనం నెరవేర్చబడింది అన్నమాట. దేవుడు ఆయన యందు ఏ పాపము లేదు, ఏ అన్యాయము లేదు, అయినప్పటికీ అన్యాయంగా శిక్షించబడ్డాడనమాట, తీర్పు పొందాడు. ఎందు నిమిత్తము అంటే నా పాపముల వలన ఆయన తన యొక్క నిందను అవమానాలను భరించి ఆయన మరణానికి అప్పగించబడ్డాడు. ఇది కేవలము ఆయన్ని గాయపరచడమే కాకుండా ఆయనకి నలగొరడం, శిక్ష, ఇలాంటి దెబ్బలన్నిటికీ దౌర్జన్యానికి గురయ్యాడనమాట. దేవుడు అంత దౌర్జన్యం పొందినా కూడా, బాధింపబడ్డా కూడా ఎక్కడా కూడా నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రెపిల్ల ఎలాగైతే బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనంగా ఉంటుందో, మన యేసు ప్రభు వారు కూడా ఆ అన్యాయపు తీర్పుకి ఎక్కడా నోరు తెరవలేదు. ఎందుకంటే కేవలము మన అతిక్రమం, మన పాపములను బట్టి. నిశ్చయంగా దేవుడిలో ఎలాంటి అన్యాయం లేదు. ఆయన నోట ఏ కపటము లేదండి. దేవుడు అక్కడ ఎందుకు అంటే యూదులందరూ కలిసి ఆయన్ని ఆ సభలో పిలాతు గారి ఎదుట నిలబడి అంతంత అవమానాలు, అన్యాయంగా మాట్లాడుచున్నప్పుడు, తీర్పు తీరుస్తున్నప్పుడు దేవుడు దేవునికి విరోధంగా ఆ యొక్క చర్యలు అంటే వారి యొక్క అసూయ వల్ల యూదు యొక్క వారందరూ కూడా అవహేళన చేస్తూ దేవుణ్ణి అవమానపరుస్తూ చూస్తున్నాం మనం ఈ యొక్క వచనంలో. దేవుడు ఆ యొక్క మాటలను బట్టి ఎక్కడా కూడా దౌర్జన్యము కానీ ఎలాంటి తిరుగుబాటుతనం కానీ చేయలేదు, కానీ ఆయన మౌనంగా సహించాడనమాట. ఎందుకు అంటే మన యొక్క పాపముల నిమిత్తమే. ఇది మనం కేవలం ఏంటంటే ఒక ఆచారబద్ధంగా ఈ గుడ్ ఫ్రైడే నాడు మనము ఈ యొక్క వింటూ ఉంటాం, చర్చిలకు వెళ్తాం, కానీ అసలైన హృదయంలో ఉన్న దేవుడు మన కొరకు ఎందుకు ఆ అన్యాయ తీర్పు పొందాడు అనేది ఎవరము కూడా ఆలోచించాం. ఎప్పుడైతే మన పాపం కొరకు దేవుడు చనిపోయాడో, ఆయన సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త, ఆయన కాపాడుకునే శక్తి ఆయనకు ఉన్నది, కానీ ఆయన ఎక్కడా కూడా కాపాడుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకు అంటే మన పాపములను బట్టి మనల్ని రక్షించాలని, మనల్ని ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉండాలని ఆయన ఎక్కడా కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు, అన్యాయంగా శిక్షించబడ్డాడు. ఈ విధంగా దేవుడు ఇంతగా మన కొరకు ఆలోచించి తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని మౌనిగా గొర్రెపిల్ల ఎలాగైతే మౌనంగా ఉంటుందో ఆ విధంగా మౌనంగా ఉండి ఆ యొక్క తీర్పును పొందాడు. ఇక్కడ మనకి చెప్పేది ఏంటంటే దేవుని యొక్క వినయం, విధేయతల్ని, ఆయన యొక్క మాదిరిని మనకి నేర్పిస్తున్నాడు. ఆయన ఎలాగైతే మన కొరకు బాధపడ్డాడో, అవమానించబడ్డాడో, ఇంతగా సిలువ వేయబడటానికి తీర్పు పొంది ఎలాగైతే తిరిగి లేచాడో, పునరుద్ధానుడైనాడో, మనకు కూడా మన దేవుడు అలాంటి మాదిరికరమైన జీవితాన్ని జీవించాలని చెప్తున్నాడు అన్నమాట. ఈ విధంగా మనము రక్షణ అనేది కేవలము ఉచితంగా వచ్చేది కాదు. అది దేవుడు మనకి తన యొక్క రక్తాన్ని ఇచ్చి, తన ప్రాణాన్ని బలిగా అర్పించి మనకి ఈ యొక్క రక్షణ భాగ్యాన్ని మనకి అనుగ్రహించాడు. నీవు నేను ఈ రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా దేవుడు మన కొరకు పెట్టిన ఆ క్రయధనాన్ని, ఆ ప్రాణాన్ని మనము ఎంతో భయభక్తులతో శ్రద్ధాశక్తులతో దేవుని యొక్క మరణాన్ని మనం అందరము కూడా తెలుసుకోవాలి. ఆయన యొక్క మాదిరిలో నడవాలి. ఆయన ఈ లోకంలో ఎలాగైతే సహించాడో మనము కూడా అలాంటి బాధల్ని, కష్టాలని, శ్రమలన్నిటినీ తగ్గించుకొని సహించి ఆ యొక్క నిత్య పరలోక రాజ్యం వైపు మనం అందరము కూడా
మన యొక్క విశ్వాస యాత్ర, మన పరలోక ప్రయాణాన్ని మనమందరము కూడా గుర్తెరిగి ఈ విధముగా దేవుడు చూపించిన మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించినట్లు మన పాపముల నుండి అనేకులు మరి ఎవరైతే ఇంకా పాపంలో ఉన్నారో అందరూ కూడా మరి రక్షణలోనికి నడిపించబడినట్లు మనం అందరము కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తమైన దేవా, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు తండ్రి. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు ఎన్నో వందనములు దేవా. తండ్రి, మా కొరకు నువ్వు మౌనంగా తండ్రి బలి అయ్యి నాయన ఎంతగా నాయన నీలో ఏ పాపము, ఏ దోషము, అతిక్రమము లేవు, కానీ అన్యాయంగా తీర్పు తీర్చబడిన వాడవై తండ్రి మా యొక్క పాపముల నిమిత్తం సహించావు కదా ప్రభువా. అయ్యా, ఇంత గొప్ప ప్రేమని మేము పొందుకోవడానికి మీరు మా కొరకు ఇచ్చిన రక్షణని, ఉచితంగా ఇచ్చిన రక్షణని పోగొట్టుకొనకుండా నీ రాకడ పర్యంతము వరకు మేమందరము కూడా ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వాగ్దానము నెరవేర్చబడిన స్వతంత్రించుకున్నటకు అటు కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వినయముతో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.